మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని మరో కోనసీమగా చేస్తారని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఉత్తర తెలంగాణలోనే అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన డిసెంబర్ 3వ తేదీ నాడు ముఖ్యమంత్రిని, సహచర మంత్రులను హుస్నాబాద్ కు రమ్మని ఆహ్వానించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సభకు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని పేరు పేరున ఆహ్వానిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులందరూ డిసెంబర్ 3వ తేదీన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. హుస్నాబాద్ లో 30 ఎకరాల స్థలంలో 35 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ భవనంతో పాటు ఏటీసీ అడ్వాన్స్డ్ సెంటర్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. కోహెడలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. 8 కోట్ల రూపాయలతో హుస్నాబాద్ లో అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. శిల్పారామం లాగా నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి బజార్ కు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఉమ్మాపూర్ లో 10 కోట్ల రూపాయలతో అర్బన్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారన్నారు. హుస్నాబాద్ కు రింగ్ రోడ్డు, కబడ్డీ అకాడమీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, స్టేడియం అభివృద్ధి, డిగ్రీ కాలేజ్ పక్కన పార్కు కోసం ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. గౌరవెల్లి కాలువల భూమి సేకరణకు ముఖ్యమంత్రి 100% నిధులు కేటాయించడం జరిగిందని, సుప్రీంకోర్టు కేసు పరిష్కారం అవుతుందన్నారు. అనంతరం సభాస్థలంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 3వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, సంబంధిత శాఖ మంత్రుల చేతుల మీదుగా, ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్, అది మనం ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కాలేజీలో షిఫ్ట్ సిస్టంలో నడుపుతా ఉన్నాం. అది చదును చేయడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి నిన్ననే 35 కోట్ల జీవో వచ్చింది. దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్, ఐటీఐస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఇది కాక హుస్నాబాద్లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఏ స్కూల్కు 2 ఎకరాల జాగా కేటాయించడం, దానికి కూడా 8 కోట్ల 60 లక్షల రూపాయలతోటి శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది. సందర్భంగా మనం చేస్తాను. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్నాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని, అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని, ఇతరత్ర ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటాను. అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము, లేదా ఒక ప్రాంతము. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్కి సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి, ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా 100% ముఖ్యమంత్రి గారు కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది. అందరికంటే ఆదర్శవంతంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తున్నట్టుగా, అది దక్షిణ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ను అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో అందరు సహకారం తీసుకుంటూ పోతాను. మిగతా రాజకీయ పార్టీలు కూడా అనవసర విమర్శలు చేయకుండా వారందరూ కూడా సహకరిస్తారు. నేను ఎవరిని కూడా విమర్శిస్తారని, ఎవరు టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎవరున్నా కూడా అందరూ కూడా చిన్న అంశాల పట్ల ఏమైనా ఉంటే కూడా నేను వాళ్ళతో కూడా సానుకూలంగా
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.